ఇలా చెస్ట్ వర్కౌట్ చేసినప్పుడు మీకు ఎప్పుడైనా మీ మిడిల్ బ్యాక్లో అంటే ఇక్కడ స్కాపులా దగ్గర ఏదైనా పెయిన్ అనిపించిందా, ఎలా అయినా డిస్టర్బెన్స్గా అనిపించిందా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మనం చెస్ట్ చేసేటప్పుడు మన అగానిస్ట్ మజిల్ అంటే ప్రైమరీ మజిల్ ఇన్వాల్వ్ అయ్యేది చెస్ట్, ఇంకా దానికి యాంటాగానిస్ట్ అంటే ఆపోజిట్లో ఉన్న మజిల్సే బ్యాక్ మజిల్స్. అందుకే మనకి ఎగ్జాక్ట్లీ ఈ మూమెంట్ చేసేటప్పుడు వెనకాల మజిల్స్ కూడా ఇట్లా కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి, మన స్కాపులా బోన్ కూడా ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది, కాబట్టి ఆ పెయిన్ అనేది మనకు తెలుస్తుంది. ఓవర్గా ఆర్చ్ ఉండటం వల్ల కూడా మీకు పెయిన్ రావచ్చు. అందుకే మీ లెగ్స్ అనేటివి ఇలా బెంచ్ మీద పెట్టుకోండి. మీ బ్యాక్ అనేది ఫ్లాట్ అయినప్పుడు మీకు ఎక్కువ చెస్ట్ మజిల్సే ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, సో లైట్ వెయిట్ ఉన్నప్పుడు ఇలా చేయండి, ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు మాత్రం లెగ్స్ కిందనే పెట్టుకోవాలి. పెయిన్ రావద్దంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఫ్లాట్ బెంచ్ మీద రివర్స్లో పడుకోండి. ఇలా రివర్స్లో పడుకున్న తర్వాత హ్యాండ్స్ని ఇలా ఎల్బోస్ని బెండ్ చేసుకొని సైడ్కి లిఫ్ట్ చేయండి, ఇలా స్ట్రైట్గా డౌన్ అప్ డౌన్. ఆ తర్వాత హ్యాండ్స్ని స్ట్రైట్గా పెట్టి స్ట్రైట్గా సైడ్కి లిఫ్ట్ చేయండి. ఓకే, లిఫ్ట్ చేసి బ్యాక్ ఫ్రంట్ మళ్ళీ డౌన్, లిఫ్ట్ బ్యాక్ ఫ్రంట్ మళ్ళీ డౌన్. ఓకే, ఇలా చేయడం వల్ల మీ స్కాపులో ఉన్న మజిల్స్ అనేటివి కొద్దిగా స్ట్రెంగ్తన్ అవుతాయి. అక్కడ ఏదైనా మీకు పెయిన్ తెలుస్తున్నా అది ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ టైం మీకు చేసేటప్పుడు ఆ పెయిన్ రాదు. పెయిన్ తగ్గేదాకా ఇలా ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది చేయకండి. ఇంత ఓవర్గా స్ట్రెచ్ చేస్తే మీకు బ్యాక్లో మళ్ళీ పెయిన్ వస్తుంది. అందుకే ఇట్లా 90 degreesలో హోల్డ్ చేసి అప్ డౌన్ అప్ డౌన్ ఈ హాఫ్ రెప్స్ చేసినా మీకు ఆ ఎఫెక్టివ్నెస్ అనేది వస్తుంది అనమాట చెస్ట్లో. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్దీ.